హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను బీట్రూట్ చట్నీ మరియు 4 రకాల చపాతీలతో మీ ముందు ఉన్నానండి. ఈ 4 రకాల చపాతీలు ఏంటనేటువంటిది ఇది చూడండి. ఈ చపాతీ వచ్చేసి కస్తూరి మెంతి అండి, కస్తూరి మెంతి చపాతీ. అలాగే ఇది వచ్చేసి వామ్ అండి, వామ్ చపాతీ చేశాను. అలాగే ఇది వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, తర్వాత జీలకర్ర వేసి నేను మిక్సీ పట్టుకొని ఈ చపాతీ చేశాను. అలాగే లాస్ట్ ఫైనల్గా బనానా బెల్లం చపాతీ చేశానండి. ఇది ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఈ చపాతీలు వచ్చేసి హెల్దీ అండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే తినడానికి కూడా ఒకటికి మించి ఒకటి టేస్టీతో ఉంటుందండి. ఇక దీనిని వీడియోని మనం చూసుకుందాము, ముందుకు వెళ్ళిపోదాము. నేను బీట్రూట్ చట్నీ చేసుకోవడానికి స్టవ్ అంటించి ఇలాంటి కడాయిని పెట్టుకున్నాను. ఇందులోకి 2 టేబుల్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను. వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మినపప్పు, శనగపప్పుని వేసుకుంటున్నానండి. నేను 1 టేబుల్స్ దాకా మినపప్పు, శనగపప్పు రెండింటిని వేసుకుంటున్నాను. అదొక స్పూను, ఇదొక స్పూను. ఇవి కాస్త దోరగా ఫ్రై అవనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని ఇందులో వేస్తున్నాను. ఇది కూడా ఇంత ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 4-5 పచ్చిమిరపకాయలని తుంచి ఇలా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కను తీసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్నాం కదా. అలాగే ఇందులోకి నేను ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇందులో వేస్తున్నాను. అలాగే అందులోకి జీలకర్ర 1 స్పూన్ దాకా జీలకర్ర వేసాను. అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి చిన్న కప్పు దాకా వేసాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక బీట్రూట్ని తీసుకున్నాను. దాని తురుని 1 కప్పు దాకా, నాకు పెద్ద కప్పు దాకా వచ్చింది. దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్ మూసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయింది. దీనిని మిక్సీ పట్టుకుందాము. ఈ బీట్రూట్ చట్నీని చూస్తున్నారా, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు 2, అలాగే అల్లం ముక్క చిన్నది, కొద్దిగా జీలకర్ర, వీటినన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న కప్పు దాకా నేను 1 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి ఇది వామ్ అండి. చూడండి, 1/2 స్పూన్ వేసాను వాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. దీన్ని కొద్ది వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా కలుపుకొని సైడ్ పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఇంకొక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. చూడండి, దీన్ని వేసుకున్నాం కదా, అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కూడా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇంతకుముందు మనం పిండిని కలుపుకున్నాం కదా, అలాగే కొద్ది వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక కప్పు దాకా గోధుమ పిండిని ఇందులో వేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చూడండి కస్తూరి మెంతిని అయితే నేను వేస్తున్నాను 1/2 స్పూను. ఇప్పుడు వీటిని కూడా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. కొద్ది వాటర్ వేసుకుంటూ
ఇప్పుడు 1 కప్పు దాకా ఇందులో గోధుమ పిండి వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా స్వీట్ ఐటెం అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా పండినటువంటి ఒక అరటిపండుని తీసుకోండి. దీనిని తొక్క తీసేసి ఇలాగా ఇందులో వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1.5 స్పూన్ దాకా బెల్లము, అలాగే 1 కప్పు నిండా నీళ్ళకు బదులు పాలు వేస్తున్నాను. వీటిని అన్నిటిని వేసి మనము పిండిలో కలుపుకోవాలన్నమాట. బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోండి. మెత్తగా మెత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇది నాకు ఇంకా గట్టిగా అనిపిస్తుంది. ఇలా గట్టిగా అనిపించినప్పుడు పాలు వేసి కొద్దిగా కలుపుకోండి. నీళ్ళనేం వేసుకోవద్దండి. చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కలుపుకున్నాను, సైడ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం ముందుగా వాము వేసి పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకుందాము. దీన్ని ఇలాగా ఒత్తుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మడత పెట్టి మనం చపాతీని ఒత్తుకుందాము. చూడండి, ఇలా చపాతీ మాదిరి తిక్కుకోవాలన్నమాట. దీన్ని తీసి ఇప్పుడు సపరేట్ ప్లేట్లో వేసుకుందాము. నేను ఆల్రెడీ పొడి పిండి వేసుకొని పెట్టుకున్నాను, ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అలాగే మనము కస్తూరి మెంతి వేసుకున్నాం కదా, దాన్ని కూడా చపాతీలాగా ఒత్తుకుందాము. చూడండి, దీన్ని కూడా చపాతీ తిక్కేసుకున్నాం కదా, దీన్ని సపరేట్ చేసుకుందాము. అలాగే మనం ముందుగా పచ్చిమిర్చి, అల్లము అలాగే వెల్లుల్లి వేసి కలిపి మిక్సీ పట్టుకొని పిండి కలుపుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా బనానా చపాతీ అండి. బనానా చపాతీని కూడా ఫైనల్గా మనం అలాగే చేసుకుందాము. ఒకటి స్వీట్ చపాతీ చేశానండి. చూడండి, ఇప్పుడు అన్ని చపాతీలని మనము ఒత్తి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అంటించి మనము చపాతీ పెనాన్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి ముందుగా నేను చపాతీని అయితే చేసుకున్నాను కదా, దీన్ని పెనం పైన వేస్తున్నాను. చూడండి, ఇలా తిరుగుతున్నాను చపాతీని. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలు కాల్చుకోవాలండి. అప్పుడే మనకు చపాతీలు చక్కగా పొంగుతాయి. సిమ్లో పెట్టుకున్నామంటే కనుక చపాతీలు పొంగవు. ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. చూడండి, చపాతీ కాలిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు అలాగే ఇందులోకి ఇప్పుడు కస్తూరి మెంతి చపాతీ ఉన్నాం కదా, ఇలాగే పెనం పైన వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. మొత్తము ఇదేలాగే మొత్తం అన్ని చపాతీలు చూడండి, ఇలా అన్నిటిని ఇలా కాల్చుకోవాలన్నమాట. చక్కగా పొంగుతున్నాయి కదండి. ఇప్పుడు ఫైనల్గా బనానా చపాతీ కాల్చుకుందామండి. ఈ బనానా చపాతీని నేను ఆయిల్ వేయట్లేదు, నెయ్యితో కాల్చుకుంటున్నానండి. దీన్ని నెయ్యితో కాల్చుకుంటేనే బాగా మంచి టేస్ట్. ఎందుకంటే మనం బెల్లం అరటిపండు వేసాం కదా, అందుకనేసి నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను. చూడండి, బనానా చపాతీకి నేను నెయ్యి వేసుకొని కాల్చుకున్నాను. చూసారు కదండి, ఈ 4 రకాల చపాతీలు అలాగే బీట్రూట్ చట్నీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఒక్కొక్క చపాతీ ఒకదానికి మించి ఒకటి టేస్టీతో ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.